హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మలుపులు తిరిగిన జీవితం రెండవ భాగం విందాం. అది హిట్ అయిన తర్వాత మా డాడీ మరో ఫిలిం తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏవో 2 కథలు డైరెక్టర్ గారితో డిస్కస్ చేస్తున్నారు. వైజాగ్లో స్వంత స్టూడియో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాని ప్రోగ్రెస్ చూడటానికి లాస్ట్ మంత్ వచ్చాను అని శేఖర్ వివరాలు చెప్పాడు. మీరిక్కడకు వచ్చి సుమారు నెల అయి ఉంటుంది. మీ ఫ్యామిలీని మిస్ అవ్వడం లేదా అని కుశల ప్రశ్న వేసింది హేమ. అవుతున్నాను. ముఖ్యంగా మా మమ్మీని. రోజూ ఫోన్లో మాట్లాడుతుంటాను అని కారు కొద్దిగా ఆపి, ఇటు వెళితే నేనుంటున్న హోటల్ వస్తుందండి అని చూపించాడు శేఖర్. ఏ హోటల్ అండి? డాల్ఫిన్ హోటల్. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేనెప్పుడు వచ్చినా అక్కడే ఉంటాను. హేమ ఏదో ఆలోచించుకుంది. తన హ్యాండ్ బ్యాగ్ను శేఖర్కు తెలియకుండా సీటు కిందకు బయటకు కనబడకుండా పెట్టింది. హేమ హాస్టల్ సమీపించింది. కారు ఆగింది. శేఖర్ గారు, మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. మెనీ థ్యాంక్స్ అని హేమ కారు దిగబోయే ప్రయత్నం చేస్తుండగా, యు ఆర్ వెల్కమ్. ఈ వానలో మీరు నాకు మంచి కంపెనీ ఇచ్చారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చిన్న చిరునవ్వుతో స్పందించాడు శేఖర్. హేమ వడివడిగా రూమ్ చేరుకుంది. కారు వెనుతిరిగింది. హేమ రాత్రంతా ఆలోచనలో పడ్డది. వాన మూలంగా శేఖర్తో పరిచయం అయిందని వరుణ్కి ధన్యవాదాలు చెప్పుకుంది. శేఖర్ ఫేమస్ ఫిలిం ప్రొడ్యూసర్ కొడుకు. అతన్ని మంచి చేసుకుంటే సినిమాల్లో తప్పక ఛాన్సులు దొరకొచ్చు. తన అందం మీద తనకు అంత భరోసా ఉంది. కారులో ఉండగానే ఆ ఆలోచన వచ్చింది. అందుకే ఎందుకైనా పనికొస్తుందని కారు సీటు కింద శేఖర్కు తెలియకుండా తన హ్యాండ్ బ్యాగ్ ఉంచింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అని ఆలోచనలో పడ్డది. మర్నాడు ఉదయం శేఖర్ అది గమనించి బ్యాగ్ తనకివ్వడానికి హాస్టల్కు వస్తే ఎలా డీల్ చేయాలి? దాన్ని నాకు అందచేయమని సెక్యూరిటీకి ఇచ్చి శేఖర్ వెళ్ళిపోతే కథ ముందుకు ఎలా నడపడం? మరో ఆలోచన. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి వర్కుకు వెళ్ళడానికి కనీసం 10 గంటలవుతుంది. అంచేత 10 గంటలు కాకుండా అతడు కారులో బ్యాగ్ చూడలేడు. అందుచేత 10 గంటలు కాకుండా బ్యాగ్ మర్చిపోయానన్న మిషతో తను డాల్ఫిన్ హోటల్కు వెళ్ళి శేఖర్ను కలవాలి. అలా చేస్తే శేఖర్తో కొంతసేపు గడపచ్చు. అతనికి చేరువవడానికి ఆ అవకాశం వినియోగించుకోవాలి. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ చిన్న కునుకు తీసింది హేమ. అటు హోటల్లో శేఖర్ కూడా దీర్ఘ ఆలోచనలో పడ్డాడు. హేమ అందానికి ముగ్ధుడైపోయాడు. చక్కగా ఉంది. చదువు కూడా బాగుంది. ఎలాగైనా హేమను తన దానిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. హేమ కుటుంబ వివరాలు తను అడగలేదు. హేమ చెప్పలేదు. అవి ఏవైనా తనకన్నా పెద్ద స్టేటస్లో ఉండి ఉండరు. ఆడపిల్లని పై ఊళ్ళో చదివిస్తున్నారంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయి ఉంటుంది. అన్ని విధాలా బాగుంది. అయితే హేమను మళ్ళీ కలియడం ఎలా? హాస్టల్కు వెళ్ళి కలవడం మర్యాదగా ఉండదు. హాస్టల్లో ఫోన్ ఉందో లేదో? ఉన్నా అది ఎవరి వద్ద ఉంటుందో? అనవసరంగా హేమకు సమస్యలు తేకూడదు. అలా పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. కలిస్తే కదా కథ కదులుతుంది. కానీ కలియడం ఎలా అని ఆలోచిస్తూ నిద్రపోయాడు. తెల్లవారింది. హేమ కాలకృత్యాలు ముగించుకుంది. దుస్తులు ఏవి ధరించడమా అని సీరియస్గా ఆలోచించింది. సల్వార్ కమీజ్ కన్నా చీర కట్టుకుంటే బాగా అట్రాక్టివ్గా తయారవ్వచ్చనుకుంది. స్నానం చేయగానే దట్టంగా బాడీ స్ప్రే వేసుకొని గత నెల తను కొనుక్కున్న లైట్ బ్లూ జార్జెట్ చీర ఆకర్షణీయంగా కొట్టుకుంది. 9 గంటలు దాటింది. ఆటోలో డాల్ఫిన్ హోటల్ చేరుకుంది. రిసెప్షన్కు వెళ్ళి తన పేరు హేమ అని శేఖర్ గారిని కలవడానికి వచ్చానని చెప్పింది. రిసెప్షనిస్ట్ శేఖర్కు ఫోన్ చేసి విషయం చెప్పింది. శేఖర్ ఆడబోయే తీర్థం ఎదురైందనుకున్నాడు. ఉప్పొంగిపోయాడు. సైటుకు వెళ్ళడానికి తయారుగా ఉన్నాడు. అద్దంలో చూసుకొని ఎదురున్న బట్టలతను కప్పిపుచ్చుతూ ఉన్న క్రాఫ్ను మరోమారు సరిచేసుకొని త్వరగా రిసెప్షన్కు వెళ్ళి హేమను, వాట్ ఏ సర్ప్రైజ్ హేమ గారు, ఏమి ఇలా వచ్చారు అని పలకరించాడు. లాస్ట్ నైట్ నా హ్యాండ్ బ్యాగ్ మీ కారులో మర్చిపోయానండి. అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. సారీ ఫర్ ది ట్రబుల్ అని హేమ చిరునవ్వుతో చెప్పగానే, నో ట్రబుల్, ప్లీజ్ కమ్, నా రూమ్కు వెళ్దామని శేఖర్ హేమతో రూమ్లో ప్రవేశించాడు. హేమకు ఒక సోఫా ఆఫర్ చేసి ఎదురుగానున్న సోఫాలో తను కూర్చున్నాడు. అందాలొలుకుతున్న హేమను చూస్తున్న శేఖర్ మనసు ఉర్రూతలూగింది.
మీరిక్కడకు రావడంలో ఏమైనా ఇబ్బంది అయిందా అని శేఖర్ అడిగాడు. ఇబ్బంది కాలేదండి. ఆటో వాడు స్ట్రైట్గా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇద్దరి మనసులోనూ వీలైనంతసేపు కలిసి కబుర్లు చెప్పుకోవాలని ఉంది. హేమగారు, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడిగాడు శేఖర్. లేదండి, మీరు వర్కుకు వెళ్ళిపోకుండా బ్యాగ్ కలెక్ట్ చేసుకుందామని తొందరపడి వచ్చాను. నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదనుకోండి. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ కంపెనీ అని మృదువుగా అడిగాడు. షూర్, థ్యాంక్ యూ. రెస్టారెంట్ ఇప్పుడు క్రౌడెడ్గా ఉంటుంది. ఆర్డర్ చేసి కావలసినవి ఇక్కడికే తెప్పిస్తాను అని ప్రైవసీ ఉంటుందని మనసులో ఆలోచించి అన్నాడు. మీ చాయిస్ ఏమిటో చెప్పండి, ఆర్డర్ చేస్తాను అని మెనూ కార్డ్ హేమకిచ్చాడు. ఏ ఐటమ్స్ బాగుంటాయో మీకే బాగా తెలుసు. సో యువర్ చాయిస్ ఈజ్ మై చాయిస్ అని బంతిని శేఖర్ కోట్లో పడేసింది. శేఖర్ ఆర్డర్ చేసిన ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, కాఫీ పట్టుకొని నీట్గా తయారైన యువకుడు టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు. అవి ఆరగిస్తూ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో శేఖర్ గారు, మీ స్టూడియోస్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందండి అని హేమ అడిగింది. సివిల్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంజనీర్లు ఎక్విప్మెంట్స్ ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. కొన్ని ఇంకా ఫారెన్ నుండి రావాలి. మరో 6 నెలల్లో పూర్తవచ్చు అని స్టేటస్ రిపోర్ట్ ఇచ్చాడు శేఖర్. మీ స్టూడియోస్ చూడ్డానికి మా వంటి వారికి పర్మిషన్ ఇస్తారా అని చిరునవ్వుతో అడిగింది అందాల భామ. మీకు చూడాలని ఉందా చెప్పండి, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీకు ఎప్పుడు చూడాలని ఉన్నా నాకు చెప్పండి, నేను మిమ్మల్ని పికప్ చేసుకొని మా స్టూడియోస్కు తీసుకువెళ్తాను అని శేఖర్ చిరునవ్వుతో స్పందించాడు. వీక్ డేస్లో క్లాసులుంటాయి. కమింగ్ సండే మీకు వీలవుతుందా అని ఏదో రోజు క్లాసులకు వెళ్తున్నట్టు ఇంప్రెస్ చేయాలని అడిగింది. సండే నాకు వీలవుతుంది. వాట్ టైం? మార్నింగ్ 10 o'clock పర్వాలేదా? ఇట్స్ ఓకే. సండే మార్నింగ్ 10 o'clock ఐ విల్ బీ ఎట్ యువర్ ప్లేస్. ఇద్దరి మనసులు గాలిలో తేలుతున్నాయి. కొంత సమయం అయ్యాక శేఖర్ కారులో హేమను హాస్టల్ వద్ద డ్రాప్ చేసి వర్కుకు వెళ్ళాడు. హేమ చేత్తో హ్యాండ్ బ్యాగ్ను గిరగిరా తిప్పుతూ ఊహాలోకాల్లో విహరిస్తూ రూముకు వెళ్ళింది. కథ సానుకూలంగా ముందుకు అడుగులేస్తోందని శేఖర్ 9th cloudలో ఉన్నాడు. తొందరగా హేమను చేరువ చేసుకొని తన మనసు విప్పి కోరిక నెరవేర్చుకోవాలని కుతూహలాడిపోతున్నాడు. అటు హేమ శేఖర్ను మంచి చేసుకొని తన ఆశయాలు నిజం చేసుకోవాలని జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తోంది. ఇద్దరూ ఎదురుచూస్తున్న ఆదివారం వచ్చింది. శేఖర్ హేమకు స్టూడియో చూపించి లంచ్కు సన్ అండ్ శాండ్ హోటల్కు తీసుకెళ్లాడు. భోజనం చేస్తూ మధ్యాహ్నం 3 దాకా సరదాగా కబుర్లు చెప్పుకున్నాక ఎవరి గూటికి వారు చేరుకున్నారు. అలా 2-3 వారాలు గడవడంలో ఇద్దరు ఒకరికొకరు బాగా చేరువయ్యారు. ఒకరినొకరు సంబోధించుకోవడంలో గారు పదం నేనెందుకు అడ్డు అని జారుకుంది. ఇహ ఆలస్యం చేయకూడదనుకున్నాడు శేఖర్. సమయం చూసుకొని ఒకరోజు శేఖర్ తన మనసులోని కోరిక హేమ చెవిలో వేశాడు. హేమ తన నిర్ణయం తెలియజేయడానికి ఒకరోజు టైం కోరింది. సరే, నో హరీ. నీకు పూర్తిగా ఇష్టమైతేనే మన పెళ్ళి. నువ్వు కాదన్నా ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఉంటుందని శేఖర్ హేమ మీద ఒత్తిడి తేలేదు. కారణం హేమ తప్పక ఒప్పుకుంటుందని నమ్మకం. హేమ రాత్రంతా ఆ విషయం ఆలోచించుకుంది. తన అన్న ఇంత స్టేటస్ ఉన్న సంబంధం తేలేడు. ఎంత చిన్న సంబంధమైనా కట్నాలు తప్పవు. శేఖర్ను చేసుకుంటే సినిమాల్లో ఛాన్స్ తప్పక వస్తుంది. అంతేకాదు, హయ్యర్ సర్కిల్లో లగ్జరియస్ లైఫ్ జీవితమంతా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంది. తన అంగీకారం తెలియచేయడానికి ముందు శేఖర్కు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పడం ముఖ్యమనుకుంది. ఇప్పుడు చెప్పకపోతే భవిష్యత్తులో అది తెలిసాక ఎటువంటి సమస్యలు వస్తాయా తెలీదు. అందుచేత తన వివరాలు విన్నాక శేఖర్ అంగీకరిస్తే తన అంగీకారం చెప్పదలుచుకుంది. మరునాడు ఉదయం శేఖర్ను కలిసినప్పుడు హేమ అతనికి తన కుటుంబ వివరాలు చెప్పింది. హేమ ఎందుకు చెప్పిందో శేఖర్ బోధ పరుచుకున్నాడు. హేమ, ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని సంతోషం తెలియపరుస్తూ అన్నాడు. దానికి స్పందిస్తూ హేమ చిరునవ్వుతో తన అంగీకారం చెప్పడంతో శేఖర్ ఉబ్బి తబ్బిబ్బై ఒక్కమారుగా హేమకు హగ్ ఇవ్వబోయాడు. హేమ, అబ్బాయి గారికి తొందర ఎక్కువైపోతోంది, వెయిట్ చేయి అని సరదాలు తీరుతాయి
అని కొంటెగా అంటూ తప్పించుకుంది. శేఖర్ హేమతో బజారుకెళ్ళి ఒక డైమండ్ ఉంగరం హేమ వేలుకు తొడిగాడు. హేమ సంతోషానికి అంతులేకపోయింది. శేఖర్ మమ్మీకు కథ చెప్పాడు. హేమ కుటుంబ వివరాలు చెప్పాడు. డాడీకి ఆ వివరాలు మమ్మీనే చెప్పమని బ్రతిమలాడాడు. శేఖర్ హేమల ప్రేమ పురాణం, హేమ కుటుంబ వివరాలు పార్వతి గారు విఠల్ గారికి చెప్పారు. ఆయన ఆ సంబంధానికి ఎంతమాత్రం ఒప్పుకోనన్నారు. స్టేటస్లు అడ్డు వచ్చాయి. పార్వతి గారికి మనసులో కొంత సుముఖత ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. భర్త నిర్ణయం కుమారునికి తెలియచేస్తూ, నాయనా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా, ఆయన ఏదంటే అదే జరుగుతుంది. అయినా అమ్మాయి చాలా అందమైందంటున్నావు కాబట్టి ఆ పిల్లని ఒక మారు మన ఇంటికి తీసుకురా. పిల్లని చూశాక ఒప్పుకుంటారేమో చూద్దాం. అమ్మాయికి ఏమీ భరోసా ఇవ్వకు అని హితవు పలికారు. హేమ అన్నకు జరిగిన కథ చెప్పడమా లేదా అని సందిగ్ధంలో పడ్డది. చెబితే పర్యవసారం ఎలా ఉంటుందో, ఈ అవకాశం చేజార్చుకుంటే ఇంత మంచి అవకాశం తనకు రాదని నమ్మకం. అందుచేత తన ఫ్యూచర్ తనే నిర్ణయించుకోవాలనుకుంది. ప్రస్తుతానికి కన్నవారికి అన్నకు గోప్యంగానే ఉంచాలనుకుంది. హేమ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఒక విశాలమైన బంగళాలో శేఖర్తో పాటు అడుగుపెట్టింది. సమయం చూసి శేఖర్ వినయంగా తల్లిదండ్రులిద్దరికూ హేమను పరిచయం చేశాడు. భార్యను తమ గదిలోనికి పిలిచి విఠల్ గారు ఇలా అన్నారు. నేను ముందే చెప్పాను ఈ సంబంధానికి నేను ఒప్పుకోనని. పందిట్లో ఈ ఒక్క పిల్లే ఉందా? అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. వాళ్ళని ఎవరని గెస్ట్లకు పరిచయం చేయమంటావు? అవన్నీ ఆలోచించు. పిల్ల అందంగా ఉంది, ఒప్పుకుంటాను. పిల్ల కోరితే నేను తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచిస్తాను. అదీను డైరెక్టర్ గారిని అడగాలి అని ఖచ్చితంగా చెప్పి తన ఆఫీస్కు వెళ్ళిపోయారు. విఠల్ గారి నిర్ణయం పార్వతి గారు శేఖర్కు బరువు గుండెతో తెలియచేశారు. శేఖర్కు తండ్రిపై పట్టరాని కోపం వచ్చింది. సినిమాలో ఛాన్స్ వస్తుందని హేమ మాత్రం సంతోషంగా ఉంది. శేఖర్, రా హేమ అని హేమను గార్డెన్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నారు. శేఖర్ సంభాషణ ప్రారంభించాడు. హేమ, మనం వెళ్ళి రేపే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం పదా అని కోపం దిగమింగుకుంటూ అన్నాడు. బట్ వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్ లైఫ్ అని నిలదీసి అడిగింది హేమ. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. నాకు చాలా పరిచయాలున్నాయి హేమ. ఐ యామ్ షూర్ 6 నెలల్లో ఎస్టాబ్లిష్ కాగలను. ఓన్లీ 6 months. నువ్వు కోఆపరేట్ చేస్తే చాలు. స్టేటస్ నేను వస్తాను. ఆ స్టేటస్కు అని తండ్రి మీద కారాలు మిరియాలు నూరాడు. శేఖర్, నువ్వు గాలిలో మేడలు కడుతున్నావు. నేను రిస్క్ తీసుకోలేను. సినిమాల్లో ఛాన్స్ వదులుకొని నీ వెంట రాలేను అని తన నిర్ణయం చెప్పింది హేమ. మన పెళ్లి మాట ఏమంటావు? నేను మీ ఇంటి కోడలు కాలేనని మీ నాన్నగారు చెప్పిన తర్వాత మన పెళ్లి మాటే లేదు అని కూల్గా శేఖర్కు గుడ్ బై చెప్పింది. యు ఆర్ మోస్ట్ సెల్ఫిష్ అని నిలబడి జోడుతో భూమి మీద ఒక కిక్కు కొట్టి వెళ్ళిపోయాడు శేఖర్. హేమ వ్యంగ్యంగా ఓ చిరునవ్వు విసిరింది. తనకు సినిమాల్లో వేయాలని ఉందని హేమ పార్వతి గారికి వినయంగా చెప్పింది. భార్య ద్వారా విఠల్ గారు హేమ కోరిక విన్నారు. కథ ముందుకు నడిచింది. డైరెక్టర్ గారు హేమను చూసి ఓకే అన్నారు. స్క్రీన్ టెస్ట్ మున్నగునవి హేమకు అనుకూలంగా వచ్చాయి. యురేనస్ ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్న చిత్రం ఎండమావుల్లో హీరోయిన్ పాత్రకు ఎంపికైంది. కాంట్రాక్ట్ సైన్ చేసి 25 లక్షలు అడ్వాన్స్ అందుకుంది. హేమ సంతోషానికి అవధులు లేకపోయాయి. బ్యాంకు రుణంతో బంజారాహిల్స్లో ఒక విశాలమైన బంగళాలో గృహప్రవేశం అయింది. సర్వ సదుపాయాలు సమకూర్చుకుంది. తన కలలు కంటున్న విలాసవంతమైన జీవితం తనను వరించిందని గర్వపడ్డది. చదువుకు గుడ్ బై చెప్పేనని, ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర వేస్తున్నానని క్లుప్తంగా 3 ముక్కలు రాసిన ఉత్తరం హేమ అన్నకు పంపింది. తర్వాత 6 నెలల వ్యవధిలో శంకరం తల్లిదండ్రులిద్దరుకు అంత్యక్రియలు చేశాడు. చిరునామా తెలియక ఆ విషయం హేమకు చేరలేదు. హేమ నటించిన మొదటి చిత్రం ఎండమావులు రిలీజ్ అయింది. అది సూపర్ హిట్ అయింది. హేమ ఒక్కమారుగా తారాపదం చేరుకుంది. ఒక ప్రముఖ పత్రిక హేమను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ వివరాలు సునీత పేపర్ ద్వారా తెలుసుకొని హేమ బంజారాహిల్స్లో బంగళాలో ఉంటుందని
2 కార్లున్నాయట అని భర్త శంకరంతో ఇంకా వివరాలు చెప్పబోతుంటే, సునీత నువ్వెందుకు అలా ఎగ్జైట్ అయిపోతున్నావ్? అది మనతో ఎప్పుడో తెగతెంపులు చేసుకుంది అని శంకరం సంభాషణ కట్ చేశాడు. హేమ యురేనస్ వారి మరో చిత్రానికి 75 లక్షలకు కాంట్రాక్ట్ సైన్ చేసింది. మరో ప్రముఖ సినీ నిర్మాత కౌశిక్ తీయబోతున్న సినిమా కథలో హీరోయిన్ ప్రపంచ అందాల రాణి. ఆ పాత్రకు హేమ అత్యంత అనుకూలమైందని డైరెక్టర్ గారు సలహా ఇవ్వడంతో హేమకు ఆఫర్ వచ్చింది. ఆ సంగతి విఠల్ గారికి తెలిసింది. నువ్వెంత మాత్రం మరో ప్రొడ్యూసర్ తీస్తున్న సినిమాలో వేయకూడదు అని హేమకు విఠల్ గారు నొక్కి చెప్పారు. అటువంటి షరతులు నా కాంట్రాక్ట్లో లేవు. వారు చాలా పెద్ద ఆఫర్ చేశారు. అది వదులుకోలేను అని నిర్మోహమాటంగా చెప్పింది హేమ. విఠల్ గారికి చేయునది లేకపోయింది. శంకరం దగ్గర బంధువుల ఇంట పెళ్లికి హైదరాబాద్ ప్రయాణమవుతున్నాడు. ఆ సమయంలో సునీత దరిచేరి, హైదరాబాద్ ఎలాగూ వెళ్తున్నావు, వీలు చూసుకొని ఓ మారు హేమను కలువు అని మెల్లగా చెప్పింది. నువ్వింకా దానికోసం ఎందుకు ఇలా తాపత్రయపడుతున్నావు? నాకేమీ బోధపడ్డం లేదు అని శంకరం అయిష్టం తెలియబరుస్తూ అన్నాడు. శంకరం, నిజం చెప్పు, నువ్వు దేనికోసం అష్టకష్టాలు పడి దాన్నిపై ఊళ్ళో పెట్టి చదివించావు? అది జీవితంలో బాగుపడాలనేగా నీ కోరికలు. దాని కోరికలు తీరాయి కదా. అది తప్పులు చేసింది ఒప్పుకుంటాను. దాన్ని మళ్ళీ కుటుంబంలో కలుపుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. వెళ్ళి కలువు. అన్నా, నేను కారు కొన్నాను అని నీకు చూపిస్తే నువ్వు తప్పకుండా గర్వపడతావు అని భర్తకు నచ్చచెప్పింది. శంకరం మెత్తపడ్డాడు. సరే, దానికోసం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళమంటావు? సార్, మా చెల్లెలు హేమ పెద్ద ఫిలిం స్టార్, ఎక్కడ ఉంటుందో చెప్పగలరా అని కనిపించిన ప్రతివాణ్ణి అడిగితే పిచ్చివాణ్ణి అనుకుంటారు అని సునీత ముఖంలోనికి చూస్తూ వ్యంగ్యంగా అన్నాడు శంకరం. హైదరాబాద్లో టాక్సీలో కూర్చొని బంజారాహిల్స్లో సినిమా యాక్టర్ హేమ గారింటికి తీసుకెళ్ళమంటే వాడే తీసుకెళ్తాడని చిరునవ్వుతో చెప్పింది సునీత. అడ్రస్ల దగ్గర నుండి అన్నీ తెలుసన్నమాట అని తను ఓ చిరునవ్వు విసిరాడు శంకరం. పేపర్లో ఆ వేళ పడ్డది కదా, ఎందుకైనా మంచిదని నోట్ చేసుకుంచాను అని సగర్వంగా చెప్పింది సునీత. శంకరం బంధువుల ఇంట పెళ్లిలో పాల్గొన్నాక టాక్సీలో బంజారాహిల్స్లో చెల్లెలు బంగళా చేరుకున్నాడు. గేటు వద్ద సెక్యూరిటీ వాడు అడ్డుకోగానే తను ఫలానా అని చెప్పాడు. అదిగో మేడంగారు ఎక్కడికో బయలుదేరుతున్నారు అని దూరంగా కారులో అడుగు పెడుతున్న హేమను చూపించాడు సెక్యూరిటీ వాడు. అది వెళ్ళిపోకుండా ఒక్కమారు నన్ను కలయని అని శంకరం బ్రతిమలాడినా ఫలితం లేకపోయింది. కారు బయలుదేరి గేటు చేరుకుంది. నల్ల కళ్ళజోడు ధరించిన ఆ వయ్యారి భామ అన్నను చూసే ఉంటుంది. కానీ సెక్యూరిటీ స్టార్ట్ అయిందని ఎయిర్పోర్ట్ నుండి సెక్రటరీ 2 మార్లు ఫోన్ చేయడం మూలాన బహుశా చూసి చూడనట్లు వెళ్ళిపోయింది. శంకరం ఇంటికి వెళ్ళాక జరిగినది చెప్పి సునీతకు చివాట్లు పెట్టాడు. హేమ కౌశిక్ ప్రొడక్షన్ వారు తీస్తున్న సినిమాలో హీరోయిన్గా నటన ప్రారంభించింది. కథలో హీరోయిన్ ప్రపంచ అందాల రాణి అయ్యాక తన ప్రజాదరణ సద్వినియోగం చేసుకోదలచి సామాజిక కార్యకర్తగా సేవలు చేస్తూ దేశం నలుమూలలా ఖ్యాతినార్జిస్తుంది. సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. ఒక సన్నివేశంలో హీరోయిన్ మురికివాడలోని స్త్రీలు పిల్లలతో కలిసిమెలిసి వారికి ఆరోగ్య సూత్రాలు బోధపరచాలి. హేమ ఆ సన్నివేశంలో నటించడానికి ఒప్పుకోలేదు. డైరెక్టరు ఆ సన్నివేశం హీరోయిన్ పాత్రలో హైలైట్ అని, అది మారిస్తే హీరోయిన్ ఇమేజ్ నీరుకారిపోతుందన్నారు. ఆయన ఆ సీను తప్పనిసరి అన్నారు. హేమ మొండిపట్టు పట్టింది. ఎంతమాత్రం మురికివాడలో అడుగు పెట్టనంది. ప్రొడ్యూసర్ కౌశిక్ గారికి ఒళ్ళు మండింది. ఆ పాత్రకు మరొకరిని ఎంపిక చేసుకొని హేమ కాంట్రాక్ట్ రద్దు చేశామన్నారు. ఆ విషయం ప్రొడ్యూసర్ల మీటింగ్లో తీవ్రమైన చర్చకు వచ్చింది. ప్రొడ్యూసర్లందరూ ఏకాభిప్రాయానికి వచ్చి హేమను బాయ్కాట్ చేయడానికి నిశ్చయించారు. అక్కడితో ఆగలేదు. కౌశిక్ ప్రొడక్షన్ వారు తమకు తీరని నష్టం కలుగచేసిందని హేమను కోర్టుకు లాగారు. హేమ అనతి కాలంలో కష్టాల్లో చిక్కుకుంది. ఆదాయం పోయింది. జీతాలు ఇచ్చే స్తోమత లేక పనివారందరినీ మాన్పించుకోవాల్సి వచ్చింది. కోర్టు కేసులో వాయిదాకు వెళ్ళవలసిన ప్రతిసారి లాయర్కు ఫీజు చెల్లించాలి. బంగళాను విక్రయించి బ్యాంకు అప్పు తీర్చింది.
సిటీకి దూరంగా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లోనికి మారింది. చేయనది లేక కౌశిక్ గారికి క్షమాపణ చెప్పుకొని కోర్టు కేసులో నుండి బయటపడ్డది. ఏ దారిద్ర్యాన్ని తను చీదరించుకుందో ఆ దారిద్ర్యం తన్ను వెంటాడింది. ఒకరోజు సునీత న్యూస్ పేపర్ చదువుతూ ఓ ప్రముఖ వార్త చూసింది. యువకులను ఉర్రూతలూగించిన అలనాటి మేటి తార హేమ ఊరి చివర తిండి బట్టలకు కరువై తలదాచుకుంటోంది అని ఆ వార్తలో ఉంది. హేమ మురికివాడకు దగ్గరలో నివసిస్తున్న వివరాలు కూడా ఆ వార్తలో ఉన్నాయి. సునీత నిర్ఘాంతపోయింది. శంకర్కు ఆ వార్త చూపించింది. హెల్ వితర్ అని చిరాగ్గా అని ఆ పేపరు కింద పడేశాడు శంకరం. సునీత శంకరంకు దగ్గరగా కూర్చొని, శంకర్, శాంతంగా ఆలోచించు. హేమ బ్లండర్స్ చేసింది నిజమే, కానీ అది మన ఇంటి పిల్ల. అది కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం మన ధర్మం. తిండికి కూడా ఇబ్బంది పడుతోందని రాశారు. దానికి బుద్ధి వచ్చింటుంది. శాంతంగా ఆలోచించు. మనం వెళ్ళి దాన్ని మన ఇంటికి తెద్దాం, ఏమంటావ్ అని భర్తకు అనేక విధాల బోధపరిచింది. శంకర్ శాంతించాడు. వెళ్ళి రావడానికి 3 రోజులైనా పడుతుంది. వచ్చే సోమవారం నుండి పిల్లల ఎగ్జామ్స్. అంచేత నాకిప్పట్లో కుదరదు అని తన నిస్సహాయత తెలియచేశాడు. అయితే నేను వెళ్ళేదా అని సునీత నెమ్మదిగా అడిగింది. వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు. దానికి అప్పులున్నాయో ఏమిటో. ఎందుకైనా మంచిది ఓ 25,000 తీసుకెళ్ళు అని సలహా ఇచ్చాడు శంకరం. సునీత పేపర్లోని వివరాల ఆధారంగా హేమ నివాసం చేరుకుంది. వదినను చూడగానే హేమ నిర్ఘాంతపోయింది. వదినా అని బోరున ఏడుస్తూ సునీత భుజాల మీద వాలిపోయింది. సునీత ఓదార్చింది. తను వచ్చిన కారణం చెప్పింది. హేమ, వదినా, నేను అన్నమొహం చూడ్లేను. నేను చేసిన పాపాలకి ఇక్కడే ఉండి శిక్ష అనుభవిస్తాను అని పశ్చాత్తాపం పలికింది. హేమ, మీ అన్నయ్యే వచ్చి నిన్ను తీసుకెళ్దామనుకున్నారు. ట్యూషన్ పిల్లల పరీక్షల మూలాన రాలేకపోయారు. రేపే మనం బయలుదేరుదాం. మరో ఆలోచన పెట్టుకోకు. నువ్వు ఇక్కడ ఇవ్వవలసినవేవైనా ఉంటే చెప్పు, అవి పే చేసేద్దాం అని వదిన నోటంట విన్న హేమ సిగ్గుతో తల వంచుకుంది. వదిన మరదలు నవరంగపట్నం చేరుకున్నారు. అన్న కాళ్ళ మీద పడి హేమ క్షమాపణలు చెప్పుకుంది. హేమ కూడా ట్యూషన్లు చెప్పడం ప్రారంభించింది. గతంలో అన్న చెప్పినట్లు గతాన్ని తలుచుకొని జీవితాన్ని అర్థం చేసుకుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.